250 రూపాయలు ఖరీదైన ఇనప ముక్కని 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 500 రూపాయల ఖరీదైన గుర్రపు నాడెం తయారవుతుంది. అదే 250 రూపాయల ఇనప ముక్కను 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 1500 రూపాయల గుండు సూదులు తయారవుతాయట. గుండు సూదులు. అదే 250 రూపాయల ఇనప ముక్కను 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 1,50,000 రూపాయల షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట. అదే 250 రూపాయల ఇనప ముక్కను 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఈ 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కలో నుండి 1,00,00,000 రూపాయల ఖరీదైన విమానపు స్ప్రింగులు తయారైపోతాయట. మంట పెరిగే కొద్దీ మహిమ కూడా పెరుగుతూ ఉంది. కొంచెం శ్రమలు కోరుకున్నావు అనుకో, ఇహమందైనా పరమందైనా కొంచెం మహిమే దేవుడు నీకు ఇస్తాడు. ఎంత ఎక్కువ కాల్చబడతావో, ఎంత ఎక్కువ నలగొట్టబడతావో, ఎంత ఎక్కువ శ్రమలకు అప్పగించబడతావో, ఎంత ఎక్కువ నలిగిపోతావో భవిష్యత్తులో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీలో ఎంతమందికి మహిమ కావాలి? ఆ మహిమ కావాలంటే ముందేం కావాలి? మండాల. ఎంత మండుతావో అంత ఖరీదైన వాడిగా మార్చబడతాం. దేవుడు ఎక్కువ శ్రమలు నీకు అనుమతించాడా? ఒకవేళ మనసులో యేసయ్యా నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు, నా ఒక్కదాని బ్రతుకులోనే ఎందుకు ఏడుపు, నన్ను ఎందుకయ్యా చిన్న చూపు చూసావు, నేనంటే నీకు ఇష్టం లేదా, నేనంటే నీకు ప్రేమ లేదా, నా భక్తి నీకు నచ్చలేదా, అసలు నేనే నీకు నచ్చలేదా, ఎందుకయ్యా ఆపద వెంబడి ఆపద, ఎందుకు నా బ్రతుకులో ఈ శ్రమను అనుమతిస్తున్నావని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ ప్రార్థనకు వచ్చారా? ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నారా? ఈరోజు కాల్చబడుతున్న తమ్ముడు, ఈరోజు శ్రమల కొలిమిలో నల్లగొట్టబడుతున్న చెల్లి, ఈరోజు ఎంత నలుగుతున్నావో భవిష్యత్తులో అంత వెలిగేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు అరణ్య మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడంటే రేపు హోరేబుకు నువ్వు చేరబోతున్నావు, దేవుని పర్వతాన్ని ముఖాముఖిగా చూడబోతున్నావు అన్న విశ్వాసంతో శ్రమల మధ్యలో కాల్చబడేటప్పుడు శ్రమలు తీసేయి ప్రభా, తప్పులేదు అడగటం, శ్రమలు తీసేయి ప్రభా అని అడిగేదానికంటే దానితో పాటు ఈ శ్రమలను భరించడానికి కావలసిన శక్తి దయచేవా, ఈ బాధను భరించడానికి కావలసిన కృప దయచేవా. యేసు నామం పేరిట ఆ కృప కొరకు దేవుని సన్నిధిలో వేడుకొందుముగాక.